నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కల్వా శివత గారు. మేడం, మీ విధానం ఏంటో చెప్పాలని చెప్పేసి నిన్న కేటీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించిన పరిస్థితి. ఏ దాని మీద విధానం? తెలంగాణ మీద విధానమా, తెలంగాణ ఇచ్చిన దాని మీద విధానమా చెప్పాలి. ఒకసారి తెలంగాణ బాగా ఇచ్చినాం, 67,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చినాం. ఈరోజు 5.5 లక్షల కోట్ల అప్పుల పాలైన తెలంగాణ ఏ విధానం చెప్పాలనో కేటీఆర్ని అడగాల్సినటువంటి అవసరం ఉంది. కాళేశ్వరం మీద అడిగితే లొల్లి ఒకటి ఉంటుంది. అసలు ఇద్దరు ఎమ్మెల్యేలని కలిపి 10 మంది మంత్రులు అటాక్ చేయడం అని అంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా మనం చూసినాం. అంటే బెదురుకున్నారు. ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉండడానికి ప్రాక్టీస్ చేయడానికి కోసమే అసెంబ్లీలో నిన్న లొల్లి. మొన్న ధర్నా చేసినప్పుడు ఒక ప్రాక్టీస్ చేసిండ్రు, ధర్నాలు ఎట్లా చేయాలి ప్రతిపక్షం. నిన్న అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉంటే దాడి ఎట్లా చేయాలనేది నిన్న ప్రాక్టీస్ చేశారు. అంటే పూర్తి స్థాయిలో చంద్రముఖి లాగా మారిపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అంటే వాళ్ళ రంగు అంతా మారిపోతుంది. ఆర్టీసీ విలీనం అంటారు, ఇంకోటి ఏదేదో రకరకాలుగా ఉన్నాయి వాళ్ళ గురించి. నిన్న బట్టి అడిగిన దానికి ఒకదానికన్నా సమాధానం చెప్పిన. తిరిగి 3 గంటల కరెంట్ అంటారు, తిరిగి భూమి ఒకడు ఏవేవో అన్నాడు. ఇక నేను అవన్నీ అన్నది హరీష్ రావు అన్నాడు. ఆయనకి ఇంతనన్నా సెన్స్ ఉన్నదా? వీడియోలు చూపించమంటాడో చూద్దాం. కట్ చేసి బ్రేకులు చేసి వీడియోలు ఎడిట్ చేసుకొని పెట్టుకునే సంస్కృతి సంస్కారం వాళ్ళకున్నది. అవే తీసుకొని వచ్చి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలు కోట్లాది మంది చూస్తారు. అసెంబ్లీలో మాట్లాడిన మాట శాసనం అవుతుంది. ఆ మాట మాట్లాడిన దానికి కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి. మీరు ఒక మంత్రి పదవిలో ఉన్నారు, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంటే మనల్ని ప్రజలు చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరేమో వ్యవసాయం దండగా అంటున్నారంట, వాళ్ళేమో వ్యవసాయం పండగ అంటున్నారంట. వ్యవసాయం దండగా అన్నది ఏడన్నా చూపించాలి. వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికి ఇప్పుడు చచ్చిపోతుర్రాలు. మేము రైతు పండించిన ప్రతి పంట మేము గిట్టుబాటు ధరతో కొంటామన్నాం. రైతుకి వ్యవసాయానికి పనిముట్లు గతంలో మేము సబ్సిడీ ఇచ్చినాము, ఇప్పుడు కూడా ఇస్తాం. పంట పండించిన దానికి ఈరోజు ఇన్సూరెన్స్ చేయమంటున్నాము. మీరేమో రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాండ్రు. అంటే సాగు కోరుకుంటున్నారు, మీరు మేము బతుకు కోరుకుంటున్నాము. రైతు బతకాలే, పంట పండించితే పంట నష్టం పరిహారం ఇవ్వాలని మేము కోరుకుంటే మీరు రైతు చావాలి అంటున్నారు. అంటే ఎవరికి ఎంత తేడా ఉందో ఆలోచన చేసుకోండి. రైతు చచ్చిపోయినాక వచ్చే పంట పైసలు ఎవరికి కావాలి? రైతు బతుకుండంగా పంట నష్టం జరిగితే పంట నష్ట పరిహారం ఇవ్వండి, బీమా చెయ్యండి అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మా ఇద్దరు లోపల తేడా ఏందో మీరే చెప్పుకోవాలి. హరీష్ రావు అంటారు, తెలంగాణలో కరెంట్ వస్తుందో లేదో తెలియాలంటే మీరు వెళ్ళి కరెంటు మీటర్లు మోటార్లు వేలు పెడితే తెలుస్తుంది అంటున్నారు. ఫస్ట్ ఆయనకు పెట్టించినాక తర్వాత పెట్టాలి మిగతా వాళ్ళకి అందరికీ చూపించినాం కదా. ఎడబెడితే ఏమైందో బుక్కులే తీసుకొని వెళ్ళిపోయారు కదా, ఉరికిపోయారు కదా. మరి ఆ బుక్కులు లేని వాళ్ళు ఎందుకు తీసుకొని ఉరికిపోయినారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏడికి వస్తున్నారంటే ఆడ నుంచి బుక్కులు పరారు చేసిండ్రు. ఇక గిది నడుస్తుంది. ఇక దాని గురించి మళ్ళా మనం అడిగితే కూడా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రజలకి ఏం చేసినామో ఏం చేస్తామో లెక్కలు గట్రా చూపించాలి. అదిడిచి పెట్టేసి 3 గంటల ఉచిత కరెంటు, లేకపోతే రైతుకి మేమే అన్ని చేసినాము. మీరు ఇచ్చే 10,000 కాదు, గిట్టుబాటు ధర ఇవ్వండి. రైతు రుణమాఫీ ఏం చేసిండ్రు నిన్న చూస్తూనే ఉన్నాం కదా. కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడిస్తుంది వారం రోజుల లోపల. రైతు రుణమాఫీ చేయకపోతే అంటే బుగులు పట్టుకున్నది, చెమటలు పట్టినాయి కేసీఆర్కి. ఆర్టీసీపై కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ఇవాళ ఆర్టీసీ బిల్లుని గవర్నర్ ఇప్పటిదాకా ఆమోదించని పరిస్థితి, ఏం చెప్తారు? నేనైతే చెప్తున్నా, బీఆర్ఎస్ బీజేపీ కలిపి ఆడుతున్నటువంటి డ్రామాలో భాగమే ఆర్టీసీ 43,000 మంది ఉద్యోగస్తులకి మోసం చేయడము, వాళ్ళకి ఈరోజు దగా చేయడం అనేది క్లియర్గా అర్థమవుతుంది. గవర్నర్ గారు చెప్పిండ్రు, ఇందులో ఒక్క క్లారిటీ లేదు, దీని మీద కనీసం పిఎఫ్లు కూడా దిక్కులేవు, దీని మీద ఎంత అప్పు ఉన్నది, దీని మీద ఒక నివేదిక లేదు. దాన్ని తీసుకొని వచ్చి నన్ను ఆమోదించమంటే నేను ఎట్లా ఆమోదిస్తా అన్నది. నేను కూడా అదే అడిగిన. కేటీఆర్ వచ్చి బయటికి అనౌన్స్ చేసిన వితిన్ మినిట్లో నేను వీడియో పెట్టిన. అసలు 6 నెలల ముందో లేకపోతే సంవత్సరం ముందో దీనికి ఒక కమిటీ వేయాలి, విచారణ జరగాలి, నిపుణులతో చర్చలు జరగాలి, అసలు లెక్క పత్రాలు చూడాలి, అన్నీ అయినాక విలీనం చేస్తా అని మాట్లాడాలి. అసలు కేసీఆర్ ఇంతకుముందు మాట్లాడిన మాట మనం గుర్తు చేసుకోమా? భూమండలంలో ఎక్కడైనా కూడా అసలు ఆర్టీసీని ఎక్కడ ఎవరైనా విలీనం చేస్తారా? భూమండలం ఉన్నంత సేపు జరిగే పనేనా ఇది అని కేసీఆర్ మాట్లాడిన మాటకే మేము అడుగుతున్నాం. మరి ఈరోజు భూమండలం లేదా, కేసీఆర్ లేడా, లేకపోతే కేసీఆర్ తెలియకుండా కేటీఆర్ వచ్చి బయటకు వచ్చి చెప్పిండా? ఈ వారంలో కాంగ్రెస్ పార్టీ జోస్ కొంచెం తగ్గిందని అనుకోవచ్చా? ఏడా ఒక్కసారి నాన్న అటు దిప్పు ఒకసారి అటు దిప్పు, ఇప్పుడు దిప్పు మళ్ళా. అది జోషా లేకపోతే ఇంకేందన్నా ఏమైనా కనబడుతుందా లేదా? పార్లమెంటు నడుస్తుంది, పార్లమెంటు మీద పూర్తి స్థాయిలో
చర్చలు జరుగుతున్నాయి. మణిపూర్ ఇష్యూ భారతదేశంలో మేము కూడా భాగస్తులమే, నేను కూడా మహిళనే. మేము మణిపూర్ ఇష్యూ మీద మేము కొట్లాడుతున్నాము. ఈరోజు గాంధీ భవన్లో ప్రజలు ఇంత పెద్ద ఎత్తున కనబడితే జోష్ తగ్గింది అంటే నేనేం చేయలేను. రోజు పొద్దుగా లేచి కేసీఆర్ మందు పోసినట్లు మేమేం మందులు పోయాం కదా ఇక్కడ వచ్చి కూర్చోబెట్టడానికి మా జనాలని. వాళ్ళు వాళ్ళ స్థాయిలో, గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో ఆ క్యాడర్ పనిచేసుకుంటుంది. ఇంత పెద్ద ఎత్తున జనాలు కనిపించిన జోష్ తగ్గింది అని అంటే నిన్న రాహుల్ గాంధీకి వచ్చినటువంటి ఊరట మీరు అడుగుతారా నేనే చెప్పాలా? ఎస్, నేను అడుగుతున్నా. మొన్నటిదాకా పార్లమెంట్లో మా అధ్యక్షుడు, మా ఎంపీలు ముగ్గురు పార్లమెంట్లో వాళ్ళ గళమెత్తారు. అక్కడ కూడా ధర్నా చేశారు, ఢిల్లీ వేదిక కూడా ధర్నా చేశారు. పార్లమెంట్లో జరిగిన ఈరోజు మహిళలకు జరిగినటువంటి నగ్న ప్రదర్శన గురించి మేము చర్చల గురించి కొట్లాడుతున్నాం. గత 15 రోజుల నుంచి పార్లమెంటు స్తంభిస్తోంది. దాని ఇష్యూ లోపలనే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో చర్చలు జరపమని అడుగుతోంది. కానీ బీజేపీకి పట్టదు. రాహుల్ గాంధీని ఎంతసేపు బయటికి పంపించాలని ఏదైతే చూసిండో ఇప్పుడు కూడా ఈ చర్చ జరగొద్దు అనే 15 రోజులు డ్రాగ్ చేసుకుంటూ పోతుండు పార్లమెంటు. నిన్న వచ్చినటువంటి తీర్పు చూసారు కదా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది నిన్న సుప్రీంకోర్టు చెప్తున్నారు. ఇంకా ఉన్నాయి, పరునష్టం దావా ఇంకా ఉన్నాయి, దీంతో సంతోషపడిపోదు అని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు బీజేపీ వాళ్ళు. సంతోషపడుతున్నాం. నువ్వు చేసిన దానికి సంతోషపడితే సంతోషం అనే మాటకు సిగ్గు అవుతుంది. మీరు చేసిన దానికి మీరు సిగ్గుపడండి. ఫస్ట్ మీరు చేసిన దానికి సిగ్గుపడి అంటున్నాం మేము. మాకు నిన్న వచ్చిన దానికి ఊరట అన్నం మేము, దానికి మేము సంతోషపడట్లేదు. మీరు సిగ్గుపడండి అంటున్నా. రాహుల్ గాంధీ గారు పారిపోయిన వాళ్ళంతా దొంగలేనా అంటే 2-3 ఏళ్ళు అయినాక 4 ఏళ్ళ ఇంకా ఎక్కడో పోయి బెంగళూరులో అంటే కర్ణాటకలో అంటే పోయి గుజరాత్లో కోర్టులో అంటే గుజరాత్ మీ సామ్రాజ్యం కాబట్టి ఆడ వేసుకుంటే మీది ఆడిందల్లా ఆట పాడిందల్లా పాట అవుతుందని చెప్పి ఆడ వేసుకున్నారు. మరి నిన్న ఏదైనా ఏ స్థాయిలోనైనా కింద కోర్టు ఇచ్చిన డిసిషనే పైన కోర్టు ఇస్తుంది. మరి నిన్న ఎందుకో హైకోర్టు ఇచ్చిన డిసిషన్కి దాన్ని తీసేసి మరి సుప్రీంకోర్టు డిసిషన్ ఎందుకు ఇచ్చింది? ఉండని ఏమవుతుంది? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిర్రు? నేను నా పని నేను నా వేలో చేసుకుంటూ వెళ్తున్నా, ఎవరు ఏం చేసినా కూడా పని ఆగదు. పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్ సాక్షిగా మాట్లాడతా, పార్లమెంట్ బయట ఉంటే 140 కోట్ల మంది సాక్షిగా మాట్లాడతా అని రాహుల్ గాంధీ గారు చెప్పారు. మాట్లాడే గొంతుకు ఎవరు కూడా బ్రేక్ వేయలేరు. వెయ్యాలి అనుకుంటే వారి అవివేకము. ప్రజలు ఉన్నారు కదా, ప్రజలు చూస్తున్నారు కదా. ఈరోజు ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేయాలని ప్రయత్నం చేస్తుంటే ఏం జరుగుతుందో నిన్న పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ ఎంపీ ఒక ఆవిడ, మీరు చూసినరో లేదో దాని గురించి మాట్లాడాలి చాలా సీరియస్గా. గతంలో ఎన్నిసార్లు కూడా ఈ బీజేపీ బత్తాయిలు తెలంగాణలో ఉన్నప్పుడు మాతో చర్చా వేదికల మీద మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. సిబిఐతోని ఈడీతోని మాకేం పని, చట్టం దాని పని దాన్ని చేసుకొని పోతుంది అన్నారు. మరి నిన్న మీ ఎంపీ గారు ఏందో అన్నది, మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండండి, సైలెంట్గా ఉండకపోతే ఈడీ సోదాలు జరుగుతాయి, ఈడీలు వస్తాయి మీ ఇండ్ల కాడికి అన్నది. అంటే ఈడీల్ని సంకల పెట్టుకొని తిరుగుతుండ్రా? ఇంతకుముందు లోపల చేసింది, ఈరోజు బహిరంగంగా పార్లమెంట్ సాక్షిగానే మాట్లాడారు. దానికి ఈరోజు బీజేపీకి నేను ప్రశ్నిస్తున్నా, సవాల్ ఇస్తున్నా. ఈడీని సంకల పెట్టుకొని తిరుగుతుండ్రా? ఈరోజు ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి సోదాలో బీజేపీ హస్తం ఉన్నదానికి ఇది ఒక్కటే సాక్ష్యం కదా. మాట్లాడిన వాళ్ళ ఇంటికి ఈడీలు వస్తాయని మీరే చెప్పేసినాక ఇంకా దాంట్లో చల్లకొచ్చి ముంత దాసుకున్నట్లే ఇంకేమున్నది? అబద్ధం ముచ్చటాడా? ఎస్.